ఆంధ్రప్రదేశ్ రైతుల కంటే తెలంగాణ ప్రాంత రైతులకే నిజంగా వాళ్ళకి బెటర్ లైఫ్ ఉందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా కేంద్రం ఏదైతే ఒక సంచలన ప్రకటన చేసిందో ఆ ప్రకటన సారాంశం కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, రైతుల నెత్తిపై నిజంగా అప్పులు ఊబి విషయానికి వస్తే కనుక ఏపీ టాప్లో ఉందట దేశవ్యాప్తంగా చూసుకుంటే. సో టాప్ 5లో తెలంగాణ ఉందట. సుమారుగా ఒక్కొక్క రైతుపై సగటున సుమారుగా 1,50,000 రూపాయలు అప్పు ఉన్నట్లుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమే, ఈ యొక్క కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ సదరు మంత్రి దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రకటన చేశారు. ఆయనే శివరాజ్ సింగ్ చౌహాన్. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. వాస్తవానికి రైతు భరోసా కావచ్చు, అలాగే ఎంఎస్పి మ్యాక్సిమం సేల్స్ ప్రైస్ మద్దతు ధర విషయంలో కావచ్చు, ఎన్నెన్నో ఆవిష్కరణలు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నా సరే నిజంగా రైతు మాత్రం అప్పుల ఊబిలోనే కొట్టుమిట్టాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా ఈ వార్త చెప్పడానికే కాదు, ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయమే. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి బ్యాంకులు అప్పులు ఇస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు కూడా వాళ్ళకి స్థలాలు ఇచ్చి ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉంటాయి. ఎక్కడా లేనిటువంటి రాయితీలు నిజంగా బిజినెస్ మ్యాన్స్కి ఉంటాయి తప్ప ఒక్క రైతును పట్టించుకోకపోవడం అనేది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అంటూ ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, మరోవైపు వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఇక్కడ తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం. సుమారుగా 2,50,000 ఒక్కొక్క రైతు పైన అప్పు ఉందట సగటున. ఇదంతా కూడా సో దేశవ్యాప్తంగా ఎలా ఉందో అది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దేశవ్యాప్తంగా వ్యవసాయం మొత్తం ఎవరైతే చేస్తున్నారో ఈ అన్నదాతలకు సంబంధించి ఒక్కొక్క రైతు పైన వాళ్ళ నెత్తిపైన ఎంత అప్పు ఉందనేది కూడా మీకు ఇప్పుడు తెలియజెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల నెత్తిపై అప్పుల కుప్పున్నట్లుగా పార్లమెంటు వేదికగా కేంద్రం వెల్లడించింది. దేశంలోనే రైతులపై అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. ఇక ఈ లిస్టులో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. అంటే టాప్ 5 లిస్టులో తెలంగాణ ఉంది. అంటే అప్పులు కుప్పున్నట్లుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అలాగే రైతుల నెత్తిపై అప్పులు కుప్పున్నటువంటి రాష్ట్రాల్లో టాప్ 5 లిస్టులో తెలంగాణ ఉందన్నమాట. ఇక ఈ లిస్టులో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. ఏపీలో ఒక్కో రైతుపై సగటున 2,35,000 రూపాయలు అప్పు ఉందట. అదే తెలంగాణ విషయానికి వస్తే అదే తెలంగాణ రైతులపై మాత్రం సగటున 1,52,000 ఉన్నట్లుగా ఈ యొక్క కేంద్రం వెల్లడించినటువంటి పరిస్థితి. దేశానికి అన్నం పెట్టేది రైతు, దేశ అభివృద్ధికి తోడుగా ఉండేది వ్యవసాయ రంగం. ఇక మన భారతదేశంలో 60% పైగా వ్యవసాయం, అలాగే దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు ప్రజలు. కానీ రైతులు మాత్రం మన దేశంలో నానాటికి అప్పులు ఊబులో కూరుకుపోతూనే ఉన్నారు. రైతును రాజుగా చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అన్నదాతలకు ఎన్నో రాయితీలు, పథకాలు, ఆర్థిక సహాయాలు అందిస్తున్నప్పటికీ రైతులు మాత్రం లాభాల్లోకి రాలేకపోతున్నారు. లాభాల సంగతి పక్కన పెడితే వారి నెత్తిపై రోజురోజుకు అప్పులు కుప్ప కొండల్లా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో రాష్ట్రాల వారీగా రైతులపై ఉన్నటువంటి అప్పులకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం నాడు లోక్సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. రైతులు అత్యధిక అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రాల జాబితాను కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ 5వ స్థానంలో ఉందన్నట్లుగా ఆయనే స్వయంగా పార్లమెంట్లో చెప్పుకొచ్చారు. ఈ లెక్కన దేశంలోని అధిక అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ అన్నదాతలపైన ఉన్నట్లుగా స్పష్టమవుతుంది కదా. ఇక 2018 జూలై నుంచి 2019 జూన్ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల సగటు అప్పు విలువ సుమారుగా 2,35,554 రూపాయలుగా ఉన్నట్లుగా సాక్షాత్తు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇక అదే సమయంలో తెలంగాణ రైతుల సగటు అప్పు ఒక్కొక్క రైతు పైన 1,52,113 రూపాయలు ఉన్నట్లుగా ఆయనే స్వయంగా తేల్చి చెప్పారు. ఇక అదే సమయంలో దేశవ్యాప్తంగా రైతుల సగటు అప్పుల భారం అంటే ఒక్కో రైతు పైన సుమారుగా 75,000 రూపాయలు ఉన్నట్లుగా కేంద్ర మంత్రి లోక్సభకి ఇచ్చినటువంటి లిఖితపూర్వక సమాధానంలో ఈ యొక్క శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే
దేశ ఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామీణ వ్యవసాయ రంగాలే. 1991 తర్వాత చేపడుతున్నటువంటి ఆర్థిక సంస్కరణలు ఇండియాను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మలిచినా కూడా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతూ ఉండడంతో దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం లేదు. మరొక వైపు రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. రుణమాఫీ, మ్యాక్సిమం సేల్స్ ప్రైస్, ఇటువంటి అంటే మద్దతు ధర, ఇలాంటివంటి ఉపశమన చర్యలు సమస్య మూల కారణాలను పరిష్కరించలేకపోతున్నట్లుగా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇండస్ట్రియలిస్ట్కి, ఎవరైతే కొత్తగా మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనేటువంటి ఇటువంటి వాళ్ళందరికీ, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రభుత్వాలు నిజంగా ఒక బీభత్సంగా అంటే అనుకూల వాళ్ళు కూడా ఊహించలేనటువంటి విధంగా స్థలాలు ఇవ్వటం, ఆ యొక్క ఇండస్ట్రీలకు సంబంధించి రాయితీలు ఇవ్వటం, కరెంట్ ఏమో ఫ్రీగా సప్లై చేయడం, ఇవన్నీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అవి తీసుకున్నటువంటి నిర్ణయాలుగా మనం చూస్తూ ఉంటాం. సో బిజినెస్కి విషయంలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు నిజంగా ఎందుకు వ్యవసాయం మీద ఇంతలాగా ఇన్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాలు, ఎందుకు అన్నదాతలు అంతలా డీలా పడిపోతున్నారు, నిజంగా అప్పులు ఊబిలో కూరుకుపోయి నిజంగా ఉరి కొయ్యలకి వేలాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కదా. ఆల్రెడీ యూరియా సమస్యలని, లేకపోతే విత్తనాల సమస్యని, మళ్ళీ విత్తనాల్లోనే నకిలీ కేటుగాళ్ళు మాత్రం నకిలీ విత్తనాలతోటి రైతుల్ని నిజంగా ముప్పేట దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క అమాయకతనాన్ని నిజంగా వాళ్ళు పెట్టుబడిగా మార్చేస్తున్నారు. ఆ నకిలీ విత్తనాలను కూడా కొనుగోలు చేయించేలా చేసి రైతుల్ని నిజంగా ఒక భిక్షాటన చేయాలి అనేటువంటి విధంగా కూడా తెర వెనుక దళారులు కావచ్చు, వీళ్ళంతా కూడా చేసేస్తున్నారు. సో దేశంలో వ్యవసాయం, మనం ఉదయం లేచిన మొదలు ఒక టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, సాయంత్రం స్నాక్స్ కావచ్చు, రాత్రి డిన్నర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు. సో ఈ ఆహారాలన్నీ మనకి టేబుల్ మీద రావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి, పంట పొలాల్లోకి వెళ్ళి దుక్కు దిన్నితేనే కానీ ఈరోజు మన కడుపులు కూడా నిండలేనటువంటి పరిస్థితి. మనం వివిధ రంగాల్లో ఉంటాం, కానీ వాళ్ళకి తెలిసింది మాత్రం ఒకే ఒక్కటి రంగం, అదే భూమిని నమ్ముకుని ఆ భూమిని దున్ని నిజంగా వ్యవసాయం చేయడం మాత్రం ఒక్కటే తెలుసు వాళ్ళకి, ఇంక వేరేదేమీ తెలియదు. సో అటువంటి వాళ్ళు నిజంగా అప్పులు ఊబిలో కూరుకుపోతుండడం నిజంగా బాధాకరమే. చాలా కుటుంబాలు, ఒక రైతు అప్పు తీర్చకపోతే ఆ కుటుంబం మొత్తం అంతా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం కోకొల్లలుగా చూస్తూ వచ్చాం. అసలు ఇది చెప్పడానికి ఎలా ఉన్నా కానీ మనం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా చూసుకోవాలనుకుంటే వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ చాలా ప్రభుత్వాలు గద్దెనెక్కాయి. కానీ వ్యవసాయం విషయంలో మాత్రం ఏదైతే ఇంప్లిమెంటేషన్ విషయంలో అయితే నిజంగా అవి తాత్సారం చేస్తూ వస్తున్నాయి అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఉదాహరణకి తెలంగాణలో రైతు భరోసా విషయం చూసుకుంటే ఇప్పటికీ రైతు భరోసా పడలేదు మహాప్రభు అంటూ కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఇప్పుడు విమర్శల వరద అయితే ఇప్పుడు పారుతోంది. ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరిగిపోయాయి, సో రిజల్ట్స్ కూడా ఇంకా రాబోతున్నాయి. సో ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. సో ఏదేమైనా సరే ఆనాడు కేసీఆర్ ఎకరాకి 10,000 చొప్పున సాగులో లేనటువంటి భూములకి సైతం ఈ యొక్క దారదత్తంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటి అపవాదన అయితే ఆయన మూట కట్టుకుంటే, ఇప్పుడు ఈయన కనీసం సాగు చేసేటువంటి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా ఇవ్వడం లేదు అనేటువంటి ఒక ప్రధాన అభియోగాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ రైతు భరోసా, అలాగే పంటకు మద్దతు ధర, అంటే ఖచ్చితమైనటువంటి మద్దతు ధర ఉండాలి అనేటువంటి ఒక ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతోంది. సో అది వచ్చినా సరే, అలాగే బ్యాంకులు లోన్స్ ఇస్తున్నా సరే, రుణ సదుపాయం కల్పిస్తున్నా సరే, ఎక్కడో రైతన్న దిగాలు పడిపోతున్నాడు, ఎక్కడో మోసపోతున్నాడు రైతన్న. ఖచ్చితంగా రైతన్నకి జరగాల్సినటువంటి మేలైతే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా సరైనటువంటి పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలతో కూడినటువంటి యంత్రాలు, ఒకప్పుడు ఎద్దులుండేవి దుక్కి దున్నడానికి, ఇప్పుడు అవి కూడా కాలక్రమంలో కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దుక్కు దున్నే యంత్రాలు, సరికొత్త యంత్రాలు కూడా వస్తున్నాయి.
ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా ఈ రాయితీలు ఇచ్చి రైతులు కొనే విధంగా రేట్లు ఉండాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మరోవైపు ఉచిత విద్యుత్ అంటూ ప్రగల్భాలు పలకటమే తప్ప ఎక్కడ కూడా రైతన్నకి ఉచిత విద్యుత్ కూడా కొన్ని చోట్ల అందడం లేదు. నిజంగా బోరు తవ్వి ఆ బోరులోంచి వాటర్ తీసుకుని పంట పండించుకుందామన్నటువంటి రైతన్నకి నిజంగా ఆశలు అడియాసలు అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా సోలార్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసిస్తే వాళ్ళకి రాయితీ ద్వారా అవి కూడా కొనేటట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. సో మరొక వైపు ఈ యొక్క భూగర్భ జలాలు కూడా అడుగంటుకుపోవడం చూస్తుంటే కనుక బకాసురుల్లాగా ఇసుకాసురులు తయారవుతున్నారు చాలా చోట్ల. చెక్ డ్యాములు కూడా మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కనుక చెక్ డ్యాములు ఎక్కడెక్కడ కొట్టేసి, అంటే చెక్ డ్యాములు అంటే ఏంటి, ప్రవాహాన్ని తగ్గించి స్లోగా వెళ్ళించే వాటిని చెక్ డ్యాముల కింద కొన్ని చోట్ల ఏర్పరుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల మేర గ్రౌండ్ లెవెల్లో వాటర్ సోర్స్ ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండేటువంటి చక్కటి ఈ యొక్క టెక్నాలజీది చెక్ డ్యామ్. అటువంటి చెక్ డ్యాములు కూడా నిజంగా ఇసుకాసురులు తెలంగాణలో బకాసురుల్లో తయారయ్యి నిజంగా వాళ్ళు శుభ్రంగా డబ్బులు నింపుకోవడం ఒకటే కాదు, ఖచ్చితంగా పరోక్షంగా రైతులకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు తయారవుతున్నారు. సో ప్రభుత్వం ఏమన్నా వారి పట్ల ఏమన్నా చర్యలు తీసుకుంటుందా, అది లేదనేటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే మూటగట్టుకుంటోంది. సో ఏదేమైనా సరే సాక్షాత్తు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నివేదికల ప్రకారం చూస్తే ఒక్కో రైతు కూడా తెలంగాణలో, అంటే ఇంకా ఏపీదైతే మరీ దారుణం, ఒక్కో రైతు సుమారుగా 2.5 లక్షల అప్పు ఉంది నెత్తిపైన. దేశవ్యాప్తంగా సగటున ఒక్కో రైతు పైన 75,000 అప్పు ఉంది. తెలంగాణలో సగటున, తెలంగాణ విషయానికి చూసుకుంటే తెలంగాణలో సగటున 1,52,000 రూపాయల అప్పు వాళ్ళ నెత్తి మీద ఉంది. ఇది కేవలం ఒక ఏడాదికి సంబంధించి మాత్రమే. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎన్ని ఆవిష్కరణలు తీసుకొచ్చినా, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా, ఎన్ని నూతన పథకాలు తీసుకొచ్చినా సరే రైతన్న అప్పులు ఊబులో కూరుకుపోతున్నాడు. ఖచ్చితంగా దీనికి ఏదన్నా న్యాయం చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.